హాయ్ ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మనోహరి చుట్టూ చూసి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు మిస్సమ్మ గమనిస్తుంది. అది సమయానికి రాతురు వస్తాడు. ఏంటి మిస్సమ్మ, మనోహరమ్మ వెళ్తుంటే అలా చూస్తున్నావేంటి చెప్పేసి విధంగా రాతురు మిస్సమ్మను అడుగుతుండగా, మనోహరి మంచితనం ముసుగు వెనకాల మళ్ళీ ఏం ప్లాన్ చేస్తుందో అని చెప్పేసి ఆలోచిస్తుందని చెప్పేసి మిస్సమ్మ రాతురుతో అంటుంది. ఏదో చేస్తుంది రాతురు అని చెప్పేసి మిస్సమ్మ అంటుండగా, అవును మిస్సమ్మ, 2 రోజుల నుంచి తన మాట తన ప్రవర్తన కూడా మారిందని చెప్పేసి రాతురు అంటుండగా, అంతలోనే సంతోషపడుతుంది, అంతలోనే భయంతో చూస్తూ ఉంటుంది అని చెప్పేసి మిస్సమ్మ అంటుంది. ఎన్నిసార్లు ఆలోచించినా అంతు చిక్కట్లేదే, అసలు హస్తికల గురించి ఈయన దగ్గర ఎందుకు మాట్లాడుతున్నది, నదిలో కలపాలని చెప్పేసి ఎందుకు పదే పదే దాని గురించి మాట్లాడుతుందని చెప్పేసి మిస్సమ్మ అనుమానంతో ఆలోచిస్తూ ఉంటుంది. అస్థికల గురించి పదే పదే ఈయనను అడుగుతుంది. అసలు అస్థికలను ఏం చేయబోతుంది, ఎలాగైనా దాని గురించి తెలుసుకోవాలి, అసలు ఒకసారి కంగారు పడ్డట్టుగా ఒకసారి సంతోషంగా దీని వెనకాల మొత్తం కారణం తెలుసుకోవాలి అని చెప్పేసి మిస్సమ్మ ఆలోచిస్తూ ఉంటుంది. అంటే మిస్సమ్మ హస్తికలతో మనోహరి ఏదైనా చేయాలనుకుంటుందా అని చెప్పేసి రాతుర్ అంటుండగా, అవును రాతుర్, ఇక దాని గురించి ఎంత ఆలోచించినా కూడా దారి దొరకట్లేదని చెప్పేసి మిస్సమ్మ అంటుంది. ఈ మాటలన్నీ ఆరు వింటూ ఉంటుంది. కానీ మన అనుమానం నిజమైతే ఖచ్చితంగా ఇంటికి ముప్పు తీసుకొని రాబోతుంది రాతురు అని చెప్పేసి మిస్సమ్మ అంటుంది. అవును మిస్సమ్మ, ఇక అది పెద్ద ప్లానే వేస్తుంది, ఒక్క దెబ్బతో నిన్ను నన్ను అందరినీ బయటికి పంపించాలని ప్లాన్ వేస్తుందని చెప్పేసి ఆరు అంటూ ఉంటుంది. ఆవిడ అత్యాశకి ఎన్ని కోల్పోవాల్సి వస్తుందో, ఇక ఎంతమందిని పొట్టన పెట్టుకోవాల్సి వస్తుందో తెలియట్లేదు మిస్సమ్మ అని చెప్పేసి రాత్రి బాధపడతాడు. మనోహరి అమర్తో మాట్లాడింది గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అస్థికలు లాకర్లో ఉంటాయని చెప్పావు కదా, మనకు ఏ నెంబర్ వచ్చింది అమర్ అని చెప్పేసి ఉంటుండగా 302 అని చెప్పేసి ఆ మాటలు మిస్సమ్మ గుర్తు చేసుకుంటుంది. రాత్రి హస్తికలు పెట్టిన చోట నీకు తెలుసు మిస్సమ్మ, అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అస్థికలు ఉన్న చోట దగ్గరికి నన్ను తీసుకెళ్తావా, ఎందుకు మిస్సమ్మ, అది ఏదో చేయబోతుంది, అదే నిజమైతే ఏదో చేయడానికి ప్లాన్ వేస్తుందని తెలిసిపోతుందని చెప్పేసి మిస్సమ్మ అంటుంది. ఈయనకి గుర్తుగా మిగిలింది అక్క హస్తికలు మాత్రమే, అక్క హస్తికలను ఎలాగైనా కాపాడుతానని చెప్పేసి సంకల్ప బలంతో మాట్లాడుతూ ఉంటుంది మిస్సమ్మ. పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేసిన తర్వాత వెళ్దాంలే అని చెప్పేసి రాతురు అన్న తర్వాత అప్పుడు ఆరు అనుకుంటుంది, 25 ఏళ్లతో దాంతో కలిసి తిరిగాను, దాని వెనకాల ఈ ముసుగు తెలుసుకోకపోవడం నాది తప్పు అని చెప్పేసి ఆరు అనుకుంటా. కానీ నువ్వు మాత్రం ఆ పని చేయట్లేదు మిస్సమ్మ, గెలుపు వైపు వెళ్తున్నానని అది భ్రమలో పడుతుంది, ఆ బ్రేకు వేసేది నువ్వని తెలియదు, ఆ పేరే బాగి అని చెప్పేసి ఆరు అనుకుంటూ ఉంటుంది. బాగిని దాటి నన్ను కానీ నా కుటుంబాన్ని టచ్ చేయలేదని ఆ మనోహరికి తెలియదు అని చెప్పేసి ఆరు అనుకుంటుంది. అల్లో కూర్చొని ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు అమర్. ఈ లోపు పిల్లల్ని పిలుస్తాడు, స్కూల్ టైం అవుతుందని. ముగ్గురు కలిసి వచ్చిన తర్వాత అప్పుడు ఆరు కిటికీ వైపు చూసుకుంటూ కౌంట్ చేస్తుంది. అది ముగ్గురే ఉన్నారు, అంజు పాప ఏదని చెప్పేసి ఆరు అనుకుంటుండగా అమర్ అడుగుతూ ఉంటాడు పిల్లల్ని, అంజు ఎక్కడని చెప్పేసి అంటుండగా పిల్లలు కంగారు పడిపోతూ ఉంటారు. ఎక్కడి అంజు పాప, మీకు స్కూల్కి మధ్యలో అంజు పాప శాండ్వి అయిపోయింది కదా అని చెప్పేసి రాత్రి నవ్వుతూ ఉంటాడు. సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉన్నారేంటి, అంజు ఎక్కడ, అది డాడ్ స్కూల్లో అని చెప్పేసి పిల్లలు చెప్తుండగా, ఇక్కడ ఉన్న డాడ్ అని చెప్పేసి అంజు రియల్ ఎంట్రీ ఇస్తుంది. అంజు ఇక్కడే ఉంది కదా, దానికి ఎందుకు కంగారు పడుతున్నారు అని చెప్పేసి అమర్ అడుగుతుండగా, పేరుకే పెద్దవాళ్ళు కానీ అస్సలు టైమింగ్ సెన్స్ లేవు డాడ్ అని చెప్పేసి అంజు అంటే, నానమ్మ పక్కన హైడే ఉన్న నేను వీళ్ళని నమ్ముకొని వేస్ట్ అని చెప్పేసి బయటికి వచ్చేసా. ఇప్పుడు వెంటనే అమ్మో హెయిర్ కరెక్ట్ దుసుకోవాలి కదా, ఇక బాగానే డ్రామాలు చేస్తున్నా కానీ ప్రిన్సిపల్ చెప్పిన విషయం మర్చిపోయావా, పేరెంట్స్ రమ్మని అని చెప్పేసి అంజలి మెల్లగా మాట్లాడుతూ ఉంటుంది. డాడీ దగ్గర పనిష్మెంట్ తీసుకోవడం కంటే ప్రిన్సిపల్ని మేనేజ్ చేయడమే బీజీ అని చెప్పేసి అంజు అంటుంది. అండ్ స్కూల్కి టైం అవుతుంది వెళ్తామని చెప్పేసి అంటుండగా, నేను కూడా అటువైపునే వస్తున్నాను, మిమ్మల్ని అక్కడ డ్రాప్ చేసి వస్తాను పదండి అని చెప్పేసి అన్నమాట విని అంజు ఒక్కసారిగా షాక్ అయిపోయింది నీ పని అని చెప్పేసి అంజు అమ్ము అంటూ ఉంటుంది. ఏంటి అంజు ఇంత కంగారు పడుతుంది, స్కూల్లో ఏదో జరిగి ఉంటుంది అని చెప్పేసి ఆరు అనుకుంటూ ఉంటుంది. వెళ్దామా అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, అయిపోయిందని చెప్పేసి అమ్ము అంటుంది. ఈ లోపు మిస్సమ్మ ఎంట్రీ అవుతుంది. నేను పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాను, మీరు ఆఫీస్కి వెళ్ళండి,
టైం అవుతుంది అని చెప్పేసి మిస్ అమ్మ వస్తుంది. అందువే కదా నేను వెళ్ళి డ్రాప్ చేస్తాలే అని చెప్పేసి అమర్ అంటుండగా, అంటే ఇందాక ప్రిన్సిపల్ కాల్ చేసి రమ్మని చెప్పారు, వెళ్ళి కలవాలని చెప్పేసి మిస్ అమ్మ అంటుండగా, కన్ఫర్మ్ మిస్ అమ్మ నా మీద పగ మొత్తం తీసేసుకుంటుంది. కన్ఫర్మ్గా డాడీకి నిజం చెప్పేస్తుందో ఏంటో. కోసం కలవమని చెప్పింది అని చెప్పేసి అమర్ అడుగుతుండగా, అంజు కోసం అని చెప్పేసి అంటుండగా, దేనికి మిస్ అమ్మ అని చెప్పేసి అడుగుతుండగా, అంటే అంజు పాప లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా ప్రోగ్రెస్ కార్లో ఇంప్రూవ్ అయిందట. ఇంత డెవలప్మెంట్ ఇక ఇలా వెంటనే వచ్చిందంటే అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు అని చెప్పేసి ఇక కవర్ చేస్తూ ఉంటుంది అంజు పాపను. మిస్ దాని గురించి మాట్లాడడానికి పిలిచిందండి. ఒరే అమర్, నువ్వు కూడా వెళ్ళు నాన్న, ఇక నీ కూతురు మాట విని సంతోషపడతారు. అయ్యో అత్తయ్య, వద్దు అత్తయ్య, ఇక ఆ మాట విని ఈయన తట్టుకోలేరు అత్తయ్య అని చెప్పేసి మిస్ అమ్మ అంటూ కవర్ చేయి మిస్ అమ్మ అని చెప్పేసి అంటుండగా, అంటే అంత సంతోషమైన విషయం అతను హెల్త్కి హ్యాండిల్ చేయరని చెప్పేసి అంటున్నాను, అంతే అంతే. ఇక ప్రిన్సిపల్ బిజీగా ఉంటే ఈయనకి లేట్ అవుతుంది కదా అత్తయ్య, ఆయన వస్తే మళ్ళీ ఆఫీస్కి టైం అవుతుందని అందుకని అని చెప్పేసి సరే వెళ్తానని చెప్పేసి అమర్ వెళ్ళిన తర్వాత ఇక ఆయనకి డౌట్ రాకుండా మిస్ అమ్మ హెల్ప్ చేసింది అని చెప్పేసి ఆరు అనుకుంటుండగా, వెళ్దామా అని చెప్పేసి అంజలితో మిస్ అమ్మ అంటుండగా, చేసిన హెల్ప్ చాలు, ఇక నేను స్కూల్లో మేనేజ్ చేసుకుంటా అని చెప్పేసి అంజు అంటుంది. అమ్మ అనుకోపోయినా పర్వాలేదు, మిస్ అమ్మ అనుకోపోయినా పర్వాలేదు, నేను నసగా చెప్పినా పర్వాలేదు, కాకపోతే నేను ఉన్నంతసేపు నువ్వు దేనికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మిస్ అమ్మ చెప్తూ ఉంటుంది. నీతోనే ఉంటా, నీ పక్కనే ఉంటా, చూసుకుంటా సరేనా అని చెప్పేసి అంజుకు చెప్తూ ఉంటుంది. అదండి టైం అవుతుందని చెప్పేసి స్కూల్కి తీసుకెళ్తుండగా అప్పుడు ఆరు అనుకుంటుంది, మిస్ అమ్మ స్మార భవనానికి వచ్చేలోపు ఇక నేను అక్కడ చేరుకుంటే మనోహరి ఏ కుట్ర చేయబోతుందో తెలుసుకోవచ్చు అని చెప్పేసి ఆరు అనుకుంటూ ఉంటాడు. గోర ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు. ఆత్మ నీకు అడుగు దూరంలో ఉన్న ఇక దేవా అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటాడు. లోపు మనోహరి గోర దగ్గరకు వస్తుంది. గోర పద వెళ్ళి దాని అస్థికలను తీసుకొచ్చి శాశ్వతంగా దాన్ని అడ్డు తొలగిద్దాం అని చెప్పేసి ఈ విధంగా మనోహరి గోరతో చెప్తూ ఉంటుంది. నాకు లోపలికి ప్రవేశం లేదు మనోహరి, నువ్వు ఒక్కదానికే వెళ్ళి ఆ పని పూర్తి చేయాలని చెప్పేసి గోర చెప్తారే, నేను వెళ్ళి అస్థికలను తీసుకొస్తానని చెప్పేసి ఇక అస్థికలు వేరే వాళ్ళది మార్చిచ్చి గోర ఇస్తాడు. లోపలికి వెళ్ళగానే ద్వారం దగ్గర ఒక కాపలా వాడు ఉంటాడు. చేసినా వాడికి కనిపించకుండా చేయాలి. ఇదిగో లాకర్ తాళాలు, హస్తికలు తీసుకొని నేనిచ్చిన హస్తికలు నువ్వు అక్కడ పెట్టేస్తే ఎవ్వరికి అనుమానం రాదు సరే అని చెప్పేసి వెళ్తుండగా అప్పుడు ఆరు వస్తుంది. ఇది గోరన్ కూడా తీసుకొచ్చింది, అసలు మనం ఏం చేయబోతుంది, నా అస్థికలతో దీనికి ఏం పని అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది ఆరు. ఇక వెంటనే అక్కడ కాపలాగా ఒక అతను ఉంటాడు కదా, లోపలికి వెళ్దామంటే ఇక ఎలాగా చూస్తాడని చెప్పేసి చెట్టు పక్కనకి వెళ్ళి ఒక రవ్వుతో కొడుతుండగా ఆ కుర్చీలోంచి అతను లేచిపోతాడు. ఇక మనోహరి రూమ్లోకి వెళ్తుండగా ఆరు అక్కడికి వస్తుంది. ఏం చేస్తున్నా మనోహర్ అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు. లోపలికి వచ్చేసరికి అన్ని లాకర్లే ఉంటాయి. 302 అని చెప్పేసి లాకర్స్ చూస్తుండగా మనోహరి ఇలాంటి తప్పు పని చేయకు, నా అస్థికలతో నీకేం పని అని చెప్పేసి ఆరు మను వెనకాల తిరుగుతూ ఉంటుంది. ఇక ఆ నెంబర్ లాకర్ దొరుకుతుంది. దొరికావే అరుంధతి, నేను ఎన్ని కష్టాలు పడ్డానో అన్ని కష్టాలకు నీకు ఫలితం చూపించాలి కదా, ఏం పర్వాలేదు కాసేపట్లో నువ్వు నా చేతిలో ఉంటావే అని చెప్పేసి మను అంటూ ఉంటుంది. లాకర్ ఓపెన్ చేస్తుండగా ట్రై చేస్తుండగా రాకుండా ఉంటుంది. మరోవైపేమో ఇక ప్రిన్సిపల్ అంజలికి క్లాస్ తీస్తూ ఉంటుంది. బాగితో ఈ విధంగా అంటుంది, నేను పేరెంట్స్ కదా రమ్మని చెప్పాను, మీరెందుకు వచ్చారని చెప్పేసి మిస్ అమ్మను క్వశ్చన్స్ వేసి అడుగుతూ ఉంటుంది. అందుకే కదా నేనొచ్చాను, ఏ మదర్ ఇక పేరెంట్ కాదా అని చెప్పేసి మిస్ అమ్మ అడుగుతూ ఉంటుంది. పెళ్లి చేసుకున్నంత మాత్రాన మీరు అమ్మ అవ్వలేరు కదా, అమర్కి భార్య అవుతారేమో కానీ వీళ్ళకు పిల్లలకు తల్లి కాలేదు కదా, ఇక గార్డియన్ కదా అని చెప్పేసి ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి కథలు మాట్లాడుతుంటే పరమ చిరాకు ప్రిన్సిపల్ గారు అని చెప్పేసి మిస్ అమ్మ అంటుంది. వినగానే నేను చాలా వైలెంట్గా మారిపోతూ ఉంటాను చెప్పేసి ఒక్కసారిగా ప్రిన్సిపల్ని గడగడ వణికిస్తూ ఉంటుంది మిస్ అమ్మ. ప్రిన్సిపల్ని కొట్టిన తర్వాత చుక్కలు చూపిస్తుంది. ఇందాక ఏదో అన్నారే అని చెప్పేసి మిస్ అమ్మ అడుగుతుండగా ఏదో ఫ్లోలో ఫాస్ట్గా అలా అన్నాను అంతే, తప్పైందమ్మా అని చెప్పేసి అంటుంది. సో ఇవి పెట్టుకోకండి, సరే ఇప్పుడు నన్ను ఎందుకు పిలిపించాలో ముందు అది చెప్పండి. అంజలి లిలీ అని పాపను కొట్టింది, పేరెంట్స్ కంప్లైంట్ చేశారు, అసెంబ్లీలో అందరికీ సారీ చెప్పి ఇక్కడ కంప్లైంట్ రాసిచ్చి ఇక ప్రిన్సిపల్కి సారీ చెప్పాలి అని చెప్పేసి ప్రిన్సిపల్ అంటుండగా
కాదు కుదరదు అని చెప్తే అని చెప్పేసి మిస్ అమ్మ క్వశ్చన్ వేస్తుండగా టీసీ ఇచ్చి పంపిస్తాం అని చెప్పేసి ప్రిన్సిపల్ అంటుంది. ఓకే టీసీ ఇవ్వండి వెళ్ళిపోతామని చెప్పేసి అన్న తర్వాత పిల్లలు షాక్ అయిపోతారు. చెప్పాను కదా అంజు, ముస్సమ్మో నన్ను ముంచే పనులు చేస్తుంది కానీ ఇక పైకి ఎత్తే పనులు చెయ్యదని అని చెప్పేసి అంజు అమ్ముతో అంటుంది. అంజు నాకు నమ్మకం ఉంది అని చెప్పేసి అంటుండగా ఎందుకు నాకు టీసీ ఇస్తే పగిలిది నాకు కదా అని చెప్పేసి అంజు ఇదే మంచి ఛాన్సు, ఇక టీసీ ఇస్తే ఎలాగైనా పోతుంది. అప్పుడు వెంటనే టీసీ ఇవ్వడానికి ప్రిన్సిపల్ లేచిన తర్వాత ఒక్క నిమిషం ప్రిన్సిపల్ గారు టీసీతో పాటు కంప్లైంట్ ఇచ్చిన లెటర్ కూడా ఇవ్వండి అని చెప్పేసి మిస్ అమ్మ దగ్గర పడిపోతుంటుంది. ప్రిన్సిపల్ తెల్ల కాగితం పెట్టమంటే తెల్ల మొహం పెట్టారేంటి ప్రిన్సిపల్ గారు? కంప్లైంట్ ఇస్తేనే కదా మీరు మమ్మల్ని పిలిపించి మాటలని వెళ్ళిపోమని చెప్తున్నారు. కంప్లైంట్ ఇచ్చిన పేపర్ ఇవ్వండి. అది కంప్లైంట్ అని చెప్పేసి అంటుండగా కంప్లైంట్ ఎవరు ఇవ్వలేదు, అది మీరు సృష్టించిన కంప్లైంట్ అని చెప్పేసి మిస్ అమ్మ అంటారు. అంజలి లిల్లీని కొట్టింది జస్ట్ మీకు కంప్లైంట్ వచ్చేది, కానీ పాత పగలు పెట్టుకొని లిల్లీని అడ్డం పెట్టుకొని మమ్మల్ని ఇక్కడి దాకా పిలిపించారి నాకు ఎలా తెలిసింది అనుకుంటున్నారు మేడం అని చెప్పేసి ఒక్కసారిగా ప్రిన్సిపల్కి పెద్ద షాక్ ఇస్తుంది మిస్ అమ్మ.